తెలిసే జరిగింది, తెలిసే చేసిందే, విత్ పర్మిషన్ రైట్ తో కూడా జరిగిన పనులు. ఓకే ఓకే. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి లక్ష్మణ్ గారు, ఆరోపణలు ఏంటి? పెద్దిరెడ్డి నిజంగా ఈ రకంగా అటవీ భూమిని ఆక్రమించుకొని ఉండిండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే నేనేమో ఆయన డాక్యుమెంట్స్ చూపించారు, నేను ఏ రకంగా కొన్నాను ఏంటి అనేది చూపించారు. తర్వాత గతంలో కూడా విచారణ చేయించారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేయించారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి చేయించారు, కానీ ఎవరు నిగ్గు తెలియలేకపోయారు. ఇదంతా వాస్తవమైన ప్రైవేట్ వ్యక్తులు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏ రకంగానైనా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు అవి ప్రజలు అడుగుతారు కాబట్టి డైవర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఏదో ఒక రకంగా చేయాలి, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపణ. ఇది 74 ఎకరాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ప్రైవేట్ భూమి, ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా వైసీపీ నేతలు ఆక్రమించారు, దీనిపైన నిగ్గు తెలుస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. నిజంగా పెద్దిరెడ్డి చేసి ఉండొచ్చా ఆ ఫామ్ హౌస్ అవన్నీ చూస్తే? ఒకటి గమనించాల్సింది ఏమిటంటే అటవీ భూములకు కంచె అంటూ ఏమి ఉండదు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కంచెలు వేయడానికి సాధ్యం కాదు, ఎందుకంటే వందల వేల ఎకరాలు ఉంటది కాబట్టి కంచెలు వేయలేదు. అయితే అటవీ భూములు పక్కనే ప్రైవేటు భూములు కూడా ఉంటాయి, నేచురల్ గా ఉంటాయి. అవును. ఆ ప్రైవేటు భూములను ఒక 10 ఎకరాలు 2 ఎకరాలు కొనుక్కొని ఏం చేస్తారు, అటవీ భూముల వరకు వెళ్ళిపోయి కంచె వేసుకొని ఇది మాది అనేటువంటిది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇడుపులపాయలో అటవీ భూములను కంచె వేసుకొని ఆక్రమించి తాను ముఖ్యమంత్రి అవుతూనే నేను పొరపాటు చేశాను, తెలియకుండా జరిగింది, నేను తిరిగి ఇచ్చేస్తున్నానని ఇచ్చేశాడు. మనం అందరం చూసాం, ఆ రోజు ఆయన అసెంబ్లీలోనే ప్రకటించాడు అన్నమాట, తిరిగి ఇచ్చాడు. అవును. సో ఇక్కడ మనము ఆక్రమించాడా లేదా అని, ఆక్రమించాడని చెప్పలేము, లేదని చెప్పలేము. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి అటవీ భూముల పక్కనే ప్రైవేట్ భూములు తను కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. అడుగు ఎప్పుడో కొనుక్కున్నాను, 20 సంవత్సరాలు దాటిపోయింది అని ఎవరు తేల్చలేకపోయారు. సరే, ఎప్పుడు అప్పుడు తేల్చలేకపోయారు అనుకుందాము, అప్పుడు రాజకీయాలు వదిలేద్దాం. ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అంత అటవీ ప్రాంతానికి అటవీ భూములు పక్కన ఒకవేళ ప్రైవేటు భూములు ఉండి కొనుక్కున్నా కూడా అవి వ్యవసాయ యోగ్యమా, లేకపోతే తోటలు పండించడానికి ఉపయోగపడతాయా, అంత దూరంగా ఉన్నటువంటి భూములు ఎందుకు తీసుకున్నారు, అక్కడ అసలు ఫామ్ హౌస్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి, అది కూడా లగ్జరీ ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే అది ఫామ్ హౌస్ కాదండి, అదేనారండి, ఇది ఫామ్ హౌస్ కాదు. ఆ రోజు 2001లో నేను ల్యాండ్ కొన్నప్పుడు అక్కడ వర్క్ చేయడానికి, అక్కడ ఉండడానికి ఎవరైతే వ్యక్తులు ఉంటారో పనిచేసే వాళ్ళ కోసమని మనం కట్టించాము. అది మీరు అనుకున్నట్లు అది విలాసమైన భవనం కాదు అనేది ఆయన ఆరోపణ కదా. అది ఎంత లగ్జరీగానే కనపడుతున్నది కదా. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు లేకపోతే అక్కడ కాపలా ఉండే వాళ్ళకు అక్కడ ఇల్లు కట్టించడం వేరు, వాళ్ళు ఉండడానికి లగ్జరీగా వీళ్ళు వెళితే ఎంజాయ్ చేయడానికి కట్టించుకోవడం వేరు, తేడా లేదు అక్కడ. అది ఇక్కడ అది కనిపిస్తున్నది కదా, విజువల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు కూడా వేశారు. ఏది ఏమైనా అధికార బలంతో కొన్ని జరుగుతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి ఏం చేస్తున్నది? సరే, ఒక ఉన్నత అధికారులతో కమిటీ వేశారు విచారణ చేయమని. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది ఏ విచారణ అయినా కూడా ఈ ప్రభుత్వ పాలనలో అని సామాన్య ప్రజలుగా చర్చించుకుంటున్నారు ఇవాళ. ఓకే, ఏమి చేయలేకపోతున్నాం మనము, మన కళ్ళ ముందట అన్ని అన్యాయాలు జరిగిపోయినా కూడా అన్నది విపరీతంగా ఇవాళ కార్యకర్తలు చర్చించుకుంటారు. మదనపల్లి ఆ కేసు ఏమైంది ఇప్పటి వరకు? అవును, చెప్పండి. ఆయన ఒకదాని కాదు, అన్ని కూడా 7 నెలలు 8 నెలలు 8 నెలలకు వచ్చి ఒక్క విషయంలోనైనా ఫలానా ఆ రాజకీయ నాయకుడు. అవునండి, విచారణలు కొనసాగుతున్నాయి కదండి లక్ష్మణ్ గారు. అది ఇప్పటికిప్పుడు అది శిక్షలు పడి ఉండను కదా, విచారణ కొనసాగుతుంది, విచారిస్తున్నారు. అక్కడ ఉన్న కొంతమంది ఇప్పటికీ ఇంకా ఆ పెద్దిరెడ్డి పైన కంప్లైంట్లు చేస్తూనే ఉన్నట్టున్నారు. నా భూమి లాక్కున్నారు, నా భూమి తీసుకున్నారు, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అవన్నీ చూసాం కదా, అవుతున్నాయి కదా.
అది రొటీన్ ప్రాసెస్ జరిగేటి ఓకే. ఎక్కడెక్కడ అది ప్రధాన నాయకుల మీద వచ్చిన ఆరోపణలు నిగ్గు తేల్చటానికి ఇంతకాలం అవసరం లేదు. ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను, ఈ భూములు ఇప్పుడు ఇది లేటెస్ట్ది, మన 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 పెద్దిరెడ్డిది. ఉన్నత స్థాయి కమిటీలు వెళ్ళి పీకేది ఏం లేదు. ఒక సర్వేను పంపించి ఇద్దరు సర్వేలు వెళ్ళి కొలుచుకొని రాకుండా అక్కడ ఏం జరిగిందో అని చెప్పి అటవీ సర్వేయర్ ఈయన ఇద్దరు వెళ్తే ఒక రోజు వాళ్ళు పోల్చేసి తేల్చుకొని వచ్చి ఇది జరిగిందా లేదా అని చెప్పగలుగుతారు. ప్రభుత్వ యంత్రాంగం అంత చేతగానే యంత్రాంగం ఉంది ఇక్కడ. నువ్వు పై అధికారి కంటే కింది స్థాయి ఉద్యోగి ఊరికినే చెప్పగలుగుతాడు ఏం జరుగుతున్నదని. వాళ్ళు పీడీలో ఉంటారు వాళ్ళు. దానికి పెద్ద ఉన్నత స్థాయి కమిటీ అంట. వాళ్ళు ఎప్పుడు తేల్చేది ఎప్పుడు ఇవన్నీ నేనడం కాదు, సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, మీరు అన్నట్లు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ. లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిగ్గు తేల్చాలని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా భూదందాలు లేక ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది ఒకటి. నిన్న పెద్దిరెడ్డి కూడా అదే సవాల్ విసిరారు కదా, మీరు తేల్చండి, నిగ్గు తేల్చి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? గతంలో 2 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు విచారణ చేయించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో కూడా చేయించారు. ఇది కేవలం నా యొక్క పేరు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది అన్న దానిపైన వాస్తవం ఉందా? పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ పైన ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారా? దొంగతనం చేసిన నుంచి ఒప్పుకుంటాడు, అంత ఈజీగా ఒప్పుకోడు కదా. ఏం చేయలేదంట. అది కాదండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మైనింగ్ సంబంధించినటువంటి భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. ఏమైనా ఏదైనా విచారణ స్టార్ట్ అయిందా? అవును. తక్కువ ఆరోపణలు ఉన్నాయా? 1000 కోట్లు ఇదే చిన్న విషయం. ఇది డిప్యూటీ సీఎం గారు అన్నారు గతంలో, అటవీ భూములు చిన్న విషయం. అవును. ఏమైంది చెప్పండి, ఎక్కడుంది అది? ఆ ఫైల్ ఎక్కడున్నాయి? ఏం చేశారు? ఎక్కడ విచారణ జరిగింది? 10 ఎకరాలు భూమి కొని పక్కన ఉన్న ప్రభుత్వ భూమి 40 ఎకరాలలో కూడా తవ్వి పారేసి మైనింగ్ అప్పు అమ్మేసుకొని కూర్చున్నారు. కొనింది 10 ఎకరాలు, తవ్వింది 50 ఎకరాలు, పక్కన ఉన్నది ప్రభుత్వ భూమి. అట్లా ఒక చోట కాదు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఎంత మైనింగ్ జరిగిందో, దోపిడీ జరిగిందో అంటే అధికారులకు తెలీదా? కింది స్థాయి సిబ్బందికి తెలీదా? నువ్వు ఏదో కమిటీ వేసాము, ఏదో విచారణ జరుగుతున్నది అని చెప్పి సమర్థించుకుంటే సరిపోదు. ఇక్కడ ఇప్పుడు చిన్న వాళ్ళ మీద ఆరోపణలు వేరు, పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలు ఎదురు చూస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తుంటారు. ఎందుకు? వాళ్ళ కళ్ళారా చూసారు అక్కడ ఏం జరిగిందని. కాదండి, ఇప్పుడు ఒక విషయం అండి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ రకమైన ఆరోపణలు ఏదైతే వచ్చాయో పెద్దిరెడ్డి పైన, సో ఈ పెద్దిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలు నిజంగా ఆయన ఒకవేళ ఈ కబ్జా చేశారు అనుకునేదంటే ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసి ఉండొచ్చా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా లేదంటే నీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. సాక్షాత్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పనిచేసేటువంటి ఒక పిఏనే నా ఫ్రెండ్ జర్నలిస్టుకు చెప్పిన మాట చెప్తున్నా కాదు, అప్పుడు అధికారంలో ఉన్నాం. 10 రోజులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసుకొని విజయవాడ స్టార్ హోటల్లో కూర్చొని మైనింగ్ ఫైల్ అని తెప్పించుకొని అందులో తను ఎక్కడ సంతకాలు పెట్టాడు, ఏం ఆర్డర్లు ఇచ్చారని వాటన్నిటినీ మళ్ళీ సరిదిద్దుకొని అధికారులను పిలిపించుకొని 10 రోజుల తర్వాత మళ్ళీ సమాజంలోకి వచ్చాడు. ఎందుకు? ది గ్రేట్